చిన్నప్పటి నుంచి ఒక గత 20 సంవత్సరాల నుంచి నేను పురాతన నాణ్యాలు, శంకులు, గవ్వలు, తర్వాత సముద్రం లోపల దొరికే నక్షత్ర చేపలు, తర్వాత సముద్రం ఇసుక, సముద్రపు రాళ్ళు ఈ విధంగా సేకరించిన. సముద్రం లోపల ఉండే ఇసుక, తర్వాత రాళ్ళు అవన్నీ సోమనాథ్, తర్వాత రామేశ్వరము, కన్యాకుమారి, బుద్ధగయ పుణ్యక్షేత్రాల లోపల నేను అవన్నీ కలెక్ట్ చేసిన. తర్వాత చార్మినార్ దగ్గర కూడా కాయిన్స్ కలెక్షన్ చేసిన. ఈ విధంగా కలెక్షన్ చేయడమే కాకుండా ఇవన్నిటినీ గవర్నమెంట్ స్కూళ్ళ లోపల, తర్వాత ప్రైవేట్ స్కూళ్ళ లోపల కూడా విద్యార్థులకు చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాత పిల్లలందరినీ దగ్గర గ్యాదర్ చేసేసి పిల్లలకు తల్లిదండ్రులను ఫ్యూచర్లో ఏ విధంగా చూసుకోవాలి, వయోవృద్ధులను ఏ విధంగా చూసుకోవాలి, సమాజం లోపల ఏ విధంగా మెలగాలని మంచి విషయాలను కూడా పిల్లలకు చెప్పడం జరుగుతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా తమ్ముడు శేఖరు, తర్వాత నేను పోటీపడి జమ చేసేదనమాట. అంటే సిగరెట్ కాగితాలు, తర్వాత అగ్గిపెట్టెల మీద ఉండే కాగితాలు అన్నీ రకరకాలుగా అప్పుడు చాలా వచ్చేటివి. అవన్నీ సేకరించి పోటీగా అనమాట. ఆయన సేకరించినప్పుడు నేను ఎక్కువ చేసిన అని ఆయన ఎక్కువ చేసిండని ఆయన, ఈ విధంగా పోటీ పడి అరుదైన వస్తువులను మేము సేకరిస్తుంటాం అనమాట. దాని తర్వాత దుకాణం మా దగ్గర ఉండే. దుకాణం లోపల 1 పైసా, 2 పైసా, 3 పైసా ఉంటే నేను తీసుకొని పెట్టుకున్నాను అన్నట్లు. అయితే అవి కొన్ని రోజులు అయిన తర్వాత అవి చెల్లకుండా అయిపోయిన తర్వాత అవి విలువ పెరిగింది అనమాట. అరే ఇటువంటివి కనుమరుగైపోతున్నాయి కదా, ఇవన్నీ విద్యార్థులకు కానీ చూడని వ్యక్తులకు చూపిస్తే బాగుంటుందనే ఆలోచన నాకు వచ్చింది. నా దగ్గర ఆజంజాహి పరిపాలించిన రాజుల కాలం నాటివి, నిజాం వంశస్థులు పరిపాలించిన రాజుల కాలం నాటివి, తర్వాత మరాఠే రాజులు, మాధవరాజ్ సింధియా, ఇటు ఈస్ట్ ఇండియా కంపెనీ అటువంటి కైన్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు అంటే ఏ రకాల కాయిన్స్ ఉంటాయి? ఇవే కాకుండా నా దగ్గర విదేశీ నాణ్యాలు కూడా ఉన్నాయి. తర్వాత స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, తర్వాత అమెరికా, తర్వాత కువైట్, తర్వాత దుబాయ్, ఇట్లా నేపాల్, భూటాన్, తర్వాత శ్రీలంక, పాకిస్తాన్, ఒక 60 దేశాల యొక్క నాణ్యాలు కూడా నేను సేకరించడం జరిగింది. తర్వాత దాంతోపాటు కరెన్సీ కూడా కొద్దిగా సేకరించడం జరిగింది. సముద్రం అంటే నేను మెయిన్గా సోమనాథ్ టెంపుల్ దగ్గర, తర్వాత రామేశ్వరం దగ్గర, కన్యాకుమారి దగ్గర పోయినప్పుడు అక్కడ అన్నీ అమ్మేవాళ్ళు సార్. ఇవి శంకులు, తర్వాత స్టార్ ఫిష్, ముత్యపు చిప్పలు, తర్వాత పెద్ద పెద్ద గవ్వలు, తర్వాత ఇది కౌ చిప్పలు, తర్వాత ముత్యపు చిప్పలు, తర్వాత ఇంకోటి ఏంటో ఆల్ చిప్పలు, ఇటువంటి రకరకాలుగా అమ్మేవాళ్ళు. అయితే అవన్నీ అమ్మితే అవన్నీ కలెక్షన్ చేసుకొని ఇక్కడ చూడని విద్యార్థులకు కానీ చూడని వ్యక్తులకు చూపించాలనే ఉద్దేశంతో ఆ విధంగా కలెక్షన్ చేయడం జరిగింది. ఎల్లర్స్ ఎక్సలెంట్ అవార్డు, తర్వాత ఇక్కడ శతావధానంలో కూడా పాల్గొన్నాను. నేను కవితలు కూడా రాస్తుంటా, తర్వాత కవి సమ్మేళనంలో కూడా పాల్గొంటా. ఇక్కడ మా ఫ్యామిలీ, తర్వాత ఇక్కడ మా అమ్మ నాయన వాళ్ళ దీవెన నుంచే నేను ఈ విధంగా ఉన్నత స్థాయికి వెతికిన. తర్వాత ఇక్కడ కవి సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు ఇచ్చినాయి. తర్వాత ఎన్నో అవార్డ్స్ కూడా నాకు వచ్చినాయి. అక్కడ హైదరాబాద్లో కూడా నన్ను ఎల్లర్స్ మేళా వాళ్ళు కూడా నన్ను సన్మానించడం జరిగింది.